తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని 9వ సీజన్ కోసం రెడీ అవుతుంది. జూలై నుంచి ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు నిర్వాహకులు. అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా బిగ్ బాస్ 9కి కింగ్ నాగార్జున హోస్ట్గా ఉండబోతున్నారు. అయితే ఈసారి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో కమేడియన్ వెన్నెల కిషోర్తో హౌస్లో వెళ్లే వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాగార్జున చెప్తూ ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ ఆసక్తిని అమాంతమైతే పెంచేశారు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ ని మార్చేసినట్టు కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పారు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ లేకుండా 2 హౌజులు ఎలా మెయింటైన్ అవుతాయి, డబుల్ డోస్ ప్రేక్షకులకు అందిస్తారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే బిగ్ బాస్ 9 ప్రోమోలో వ్యాఖ్యాత కింగ్ నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రణరంగం అంటూ అంచనాల అమాంతం పెంచేశారు. కామన్ కేటగిరీలో కంటెస్ట్ ని సెలెక్ట్ చేసేందుకు ఇప్పటికే గత నెలలో ప్రోమో రిలీజ్ చేశారు. కామన్ మ్యాన్ కేటగిరీలో దాదాపు 40 మందిని బిగ్ బాస్ ఎంట్రీకి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. వారిలో చివరిగా కొందరికి త్వరలో ఎంపిక చేసి వాళ్ళని అందరినీ కంటెస్టెంట్స్గా హౌస్లో ప్రవేశపెట్టేందుకు నిర్వాహకులైతే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ 9 ప్రోమోలో కమెడియన్ వెన్నెల కిషోర్తో కింగ్ నాగార్జున సరదా సంభాషణతో సాగింది. ఇందులో నాగార్జునతో చేసే సంభాషణతో పాటు బిగ్ బాస్ 9లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నాగార్జున చెప్పారు. ఈసారి డబుల్ డోస్ డబుల్ హౌస్ అని నాగార్జున జలకిచ్చారు. గతంలో సీజన్లో మాదిరి ఈ సీజన్లో కూడా ఉంటుంది అనే ఆలోచన తీసేయాలని నాగార్జున చెప్పారు. కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్ 9లో బిగ్ బాస్ అనే వ్యక్తి ఉండకపోవడం గమనార్హం. ఈసారి చదరంగం కాదు రణరంగం అని నాగార్జున చెప్పే డైలాగ్ ప్రోమోలో ఒక హైలైట్. అయితే ఈసారి బిగ్ బాస్ ఉండదా, 2 హౌస్లు ఉంటే ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళందరికీ ఒకే గంటలో ఎలా కవర్ చేస్తారు, వాళ్ళకిచ్చే టాస్క్లేంటి, 2 హౌస్లు కలిపి టాస్క్లు పెడతారా, 2 హౌస్లు ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటి అనే విషయాలపై మాత్రం జనాల్లో మరింత ఆసక్తి అయితే పెరిగింది.